మన దేవుడు పునరుద్ధరించే దేవుడు. పునరుద్ధరించడం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక పావురం ఈ రెక్కకి ఒక గాయమైంది అనుకోండి, ఆ గాయమైన కారణం చేత ఆ పావురం ఏం కాలేకపోతుంది, ఎగరలేకపోతుంది, దెబ్బ తిన్నది అది. ఇప్పుడు ఆ పావురాన్ని నా చేతిలో తీసుకొని ఆ పావురానికి ఎక్కడికి దెబ్బ తగిలిందో ఆ దెబ్బ దగ్గర కొంత పసుపు వేసి కట్టుకట్టి దాన్ని క్యూర్ చేసి దాన్ని నయం చేసి దాన్ని స్వస్థతగా పరిచి మళ్ళీ దాన్ని అలా వదిలినప్పుడు అది మళ్ళీ ఇంతకు ముందు ఏ విధంగా గాల్లో ఎగరగలిగిందో అలాగున అది ఎగరగలిగే విధంగా చేయడమే పునరుద్ధరణ. మన దేవుడు మన జీవితాల్లో కూడా సమస్తమును చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. ఎక్కడైతే మనం దెబ్బతిన్నామో, ఎక్కడైతే మనము క్షీణించిపోయామో, ఆ దెబ్బతిన్న స్థలాల్లో, ఆ క్షీణించిపోయిన స్థలంలోని దేవుడు మళ్ళా తిరిగి మనల్ని పునరుద్ధరింపచేయబోతున్నాడు. ఆ పూర్వపు వైభవంలోనికి మళ్ళీ తీసుకురాబోతున్నాడు ఆయన.